You see, God is asking me to talk about breakthrough. God wants to give breakthrough. కానీ అదే సమయంలో దేవుడు ఒక నూతన ప్రారంభం, జయాన్ని ఇస్తానన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? నూతన ప్రారంభం వచ్చేటప్పుడు మనం చేయవలసిన కార్యం ఏంటి? నూతన ప్రారంభం వచ్చేటప్పుడు మనం కలిగి ఉండాల్సిన దృష్టి ఏంటి? నూతన ప్రారంభం కొరకు మనం ఆశపడాల్సింది ఏంటి? అదో ఈరోజు వాక్యంలో ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యం చూస్తూ యెషయా 43:19, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. దేవుడు తెలియజేస్తున్నాడు, నేను ఒక నూతన కార్యాన్ని జరిగిస్తున్నాను, అది ఇప్పుడే ప్రారంభించబడింది, ఇదిగో ప్రారంభించిన కార్యాన్ని నేను కొనసాగిస్తున్నాను, మీరు గ్రహింపరా? గాడ్ ఈజ్ రెడీ టు గివ్ అస్ బ్రేక్ త్రూ. దేవుడు మన జీవితాల్లో జయము వలన ఆశపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో నెమ్మది వలన ఆశపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో విజయం వలన ఆశపడుతున్నాడు. కానీ ఎంతోమంది దేవుని వాగ్దానాలను నమ్మట్లేదు. అని ఇంకా ఏమంటున్నాడు? ఎడారిలో నదుల్ని ప్రవహింపజేస్తాను. ఐ విల్ క్రియేట్ వే వేర్ దెర్ ఇస్ నో వే. మార్గం లేని స్థలంలో మార్గాన్ని కలిగిస్తాను. ఈరోజు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. మీ జీవితంలో ముఖ్యంగా నెరవేర్చే దేవుడు. దేవుని వాక్యలో చూసినప్పుడు ఆయన జయం ఇచ్చే దేవుడు. యెహోషువ గ్రంథము 1:5 చూస్తే, యెహోషువ గ్రంథం 1:5లో దేవుడు అంటాడు, నేను మోషే తోడు ఉన్నట్లు నీ తోడు కూడా ఉంటాను. యెహోషువ ఈ నూతన ప్రారంభంలో నేను నీ తోడు ఉంటాను. నువ్వు నా ఆజ్ఞలకు కుడిగా కానీ ఎడక కానీ తిరగకుండా నువ్వు నా మాటకు లోబడితే నేను నీ తోడు ఉంటాను. ఒకసారి యెహోషువ గ్రంథం 1:1 నుండి చదువుదామండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను. అరణ్యమును ఈ లెబనానును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటయు ఏ మనుషుడు నీ ఎదుట నిల్వలేక ఉండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. మనం చూస్తున్నాము, దేవుడు వాగ్దానం చేశాడు. ఎంతవరకు నుండి ఎంతవరకు ఇస్తా అంటున్నాడు చూడండి. అక్కడ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును, ఇదంతా మీకు ఇచ్చేస్తున్నానయ్యా. దేవుడు ఎంత ఇస్తున్నాడని చూసినప్పుడు చాలా ఇచ్చాడు. దేవుని తలంపులో గొప్పవంట. అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యం జరిగిస్తాడంట. నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినది ఎంతో గొప్పది. కానీ సిద్ధపరిచినవన్నీ పొందుకుంటానికి నువ్వు సిద్ధమా? నీకేం దేవుడు వాగ్దానం చేశాడో నువ్వు ఎరుగున్నావా? డూ యు నో వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్ యూ? నీ కొరకు వాగ్దానం చేసింది నువ్వు ఎరుగున్నావా? ఎంత నీ కొరకు కొలిచిపెట్టాడని గుర్తున్నా? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ మొత్తం ప్రాంతాన్ని యెహోషువకు అంటాడు, నేను కొలిచిపెట్టాను, నీదే తీసుకో. లెబనోన్ నుండి ఎక్కడ నుండి యూఫ్రటీస్ నది వరకు. ఇంకా అంటే ఆ భాగం యూఫ్రటీస్ నది తర్వాత లేదు, అక్కడ ఆ నది వస్తుంది. దాని తర్వాత ఇంకా మళ్ళీ వేరే ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఆ ఫుల్ భాగం నీదంటే ఈరోజు ఇశ్రాయేల్ ఎన్నో గొడవలు చూడండి. ఈరోజు ఇశ్రాయేల్ ఎంత ఉన్నారు చెప్పండి. ఆ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, 1/3 కూడా లేరు అని. ఎందుకంటే దేవుడు వాటిలో చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో 13:1 చదివితే దేవుడు ఏమంటాడు చూడండి. యెహోషువ బహుదినములు గడిచి వృద్ధుడు కాగా, యెహోషువ ముసలోడైపోయాడంట. బలంతో వచ్చిన యెహోషువ ముసలోడైపోయాడంట. హీ వాజ్ అ ఫైన్ లీడర్, హీ ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. లాస్ట్ వరకు తన లీడర్షిప్ ఎక్సలెంట్గా ఉంది. కానీ చదవండి, యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాను? నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. నువ్వు బహుదినములో, యు ఆర్ ఓల్డ్ మ్యాన్. దేవుడు అంటున్నాడు యు ఆర్ ఓల్డ్. అంతవరకు దేవుడు అందరినీ కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది, యు ఆర్ ఓల్డ్.
కానీ నెక్స్ట్ ఏమంటాడు చూడండి, స్వాధీనపరచుకొనుటకును స్వాధీనపరుచుకుంటానికి అతి విస్తారమైన దేశము అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ఇంకా మిగిలి ఉంది. యెహోషువ, నీకు వాగ్దానం చేసిందంతా నువ్వు ఇంకా స్వతంత్రించుకోలే. నేను నీ కొరకు చేర్చి పెట్టిందంతా నువ్వు ఇంకా స్వతంత్రించుకోలే. వాట్ ఐ హ్యావ్ మెజర్డ్ ఫర్ యూ, యూ హ్యావ్ నాట్ స్టిల్ టేకెన్. దెర్ స్టిల్ మచ్. ఇంకా చాలా ఉంది నువ్వు తీసుకోవాల్సింది, ఇంకా చాలా ఉంది నువ్వు పొందుకోవాల్సింది, ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఎవరికైనా దేవుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉందా? నీ కొరకు నేను సిద్ధపరిచింది చాలా, కానీ నువ్వు చాలా విడిచిపెట్టేసావు. యెహోషువ కనీసం 35% అని చెప్పచ్చు, మీరు కనీసం 1% అన్నది తీస్తున్నారా? 1% అనేది తీస్తున్నారా? దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది మీరు కలిగి ఉన్నారా? ఎన్నివి దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి, ఎన్నివి మీ కొరకు దేవుడు సమకూర్చినది, ఎన్నివి దేవుడు మీకు బలాన్ని, శక్తిని, అభిషేకాన్ని, సహాయాన్ని, ధనాన్ని, వ్యక్తుల్ని అన్నీ ఇచ్చినవి. మీరు ఇంకా స్వతంత్రించుకోకుండా యు స్టిల్ నాగింగ్, డ్రాగింగ్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఐహిక విచారము, ధనమోసము మనల్ని ఎదగనోకుండా చేస్తుందంట, మధ్యలో చంపేస్తాయంట. ఐహిక విచారం, ధనమోసం దేని గురించి ఎప్పుడు మాట్లాడబడింది? విత్తమాన ఉపమానం గురించి. యేసు ప్రభు విత్తమాన ఉపమానం గురించి, మనుషుల హృదయాల గురించి మాట్లాడుతూ, నేల మీద పడిన విత్తనము, రాతి మీద పడిన విత్తనము, మంచి నేలలో పడిన విత్తనము, త్రోవ మధ్యలో ఎవ్రీథింగ్ హీస్ బిన్ ఎక్స్ప్లెయినింగ్. అందులో చెప్పుకుంటూ రాతి మీద పడిన విత్తనం గురించి మాట్లాడుతూ, అది ఎదుగుతుందంట, ఎదుగుతుంది కానీ వేరు తనలేకపోతాడంట. అది ముళ్ళ తోపల మధ్య పడింది. ముళ్ళ తొప్పల మధ్య పడింది చూసినప్పుడు ఆ ముళ్ళ తోపలో వాటిని అణిచేస్తుంది అంట. ముళ్ళు తొప్పల మధ్య చూసినప్పుడు దెర్ ఇస్ గ్రోత్ లేదని కాదు, గ్రోత్ ఉంది కానీ ఆ ముళ్ళు తప్పలు అణిచేస్తున్నాయి. ఆ ముళ్ళు తప్పల గురించి మాట్లాడుతూ చెప్తాడు, ఐహిక విచారము, ధనమోసములు. వాట్ ఇస్ దట్ ఈస్ కిల్లింగ్ యూ? ఐహిక విచారము, ధనమోసం. అందరూ చెప్పండి ఏంటది? ఈరోజు నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు అంటే ఈ రెండు ఉన్నాయో చూసుకో. ఐహిక విచారం అంటే అక్కర్లేని బాధలు, అక్కర్లేని వేదన, అక్కర్లేని కార్యాలు. కొంతమందికి వారి సమస్య వాళ్ళకి చాలదంట, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వారి మీద కావాలంట. కొంతమందికి వారి గొడవలు వారికి చాలవంట, వారి సవాళ్ళు వాళ్ళకి చాలవంట, అక్కర్లేని అన్ని మీద వేసుకుంటారంట. కొంతమంది తల్లుల ఆరోగ్యాలు చూడండి కృషించిపోతానికి కారణం ఏంటంటే డాక్టర్ దగ్గర వెళ్తారు, అమ్మా నువ్వు చింతించి ఏం చేపిస్తామ్మా, చింతించద్దమ్మా, బరి అవుద్దమ్మా అంటారు. ఏం చేస్తాం బాబాయ్, మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు అంటే పిల్లల గురించి ఏంటి చింత. చింత బట్టి ఏమైనా మారుతుందా? ప్రార్థన చేస్తే ఏమైనా మారుతుంది కానీ చింతిస్తాలో మారదు. ఇక్కడ ఉన్న తల్లులారా ప్రేమతో చెప్తున్నాను, పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అవసరమైతే ఉపవాసం పడి ప్రార్థన చేయండి. కానీ చింతపడతంలో ఏమి చేయలేము, చింతపడతాం ఏం జరగదు. రే మార్రా రే 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 అంటాను, వాడు ఏమి అంట మాట. ప్రార్థన చేయండి, దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయండి, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ప్రార్థన చేయండి, దేవుడు బుద్ధి వచ్చేలాగా చేస్తాడు. ఐహిక విచారము, అక్కర్లేని భారంలో మీద వేసుకుంటాంలో నిన్ను చంపేస్తాయంట. ధన మోసము, డబ్బు 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 డబ్బు. ఈ లోకం చూడండి, నీకు రానిది నీకు కానిది నీకు వాగ్దానం చేస్తుంది. దేవుడు ఎప్పుడన్నా నీకు కానిది నీకు రానిది నీకు వాగ్దానం చేస్తాడా? దేవుడు మాట ఇచ్చింది జరగకుండా పోతాడా? దేవుని వాక్యం చూస్తున్నప్పుడు గాడ్ ఇస్ ప్రామిస్డ్ us సంథింగ్ బిగ్ అండ్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ఫుల్ఫిల్. ఇర్మియా గ్రంథము 29:11 ఒకసారి చూద్దామా. నేను మీ గురించిన ఆలోచనలో ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, నేను మీ నిమిత్తమై ఉద్దేశించిన సంగతంలో నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశం, అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనది కావు. టుడే ఐఎమ్ వెరీ బర్డెన్డ్. ఈరోజు ఎంతో మంది దేవుని స్వరాన్ని వెంటలే, దేవుని చిత్తాన్ని చేయట్లే, దేవునికి లోపడతలే. దేవుడు ఎంత చెప్పినా బుద్ధి తెచ్చుకుంటలే. మరలా చేసిన తప్పే చేసుకుంటూ దేవుడు కృప కలిగిన దేవుళ్ళే, దేవుడు క్షమించే దేవుళ్ళే, దేవుడు కృప కలిగిన దేవుడే. అందుకని నువ్వు ఇంకా నశించుకున్న సజీవులు అక్కడ ఉన్నావు. కానీ నీ జీవితంలో నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరకుండా పోతున్నావు. దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన కార్యాలు నువ్వు చేయలేకుండా పోతున్నావు. యువర్ టైమ్ ఇస్ షార్ట్, యువర్ గోయింగ్ టు అన్ ఎండ్. బీ కేర్ఫుల్.
నీ సమయం ఉన్నదప్పుడే సృష్టికర్తను గుర్తు చేసుకో, వేగిరపడు, చెయ్యి. దేవుడు నీ కొరకు తలంచిన తలంపులు గొప్పవాడిని నమ్ము. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కార్యాలు గొప్పవాడిని తెలుసుకో. నాకు నీ పట్ల తలంపులు ఉన్నాయి, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అంటున్నాడు. ఆస్క్ గాడ్, నీ తలంపులు ఏంటి ప్రభా నా పట్ల? నీ తలంపులు ఏంటి ప్రభా నా జీవితంలో? నీ తలంపులు ఏంటి ప్రభా నా బ్రతుకులో? రాత్రంతా కన్నీరు ఉండొచ్చేమో, కానీ ఉదయం ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. చెప్పేవారు బిగ్గరగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నాకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చెప్తే, మనం క్రీస్తు యేసునందు ఉన్నవారమే, మన నూతన సృష్టి అంతా, పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయను. ఇదిగో దేవుడు ఒక నూతన కార్యం జరిగించాడు అన్నదప్పుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. ఎంతమంది నమ్ముతారని? యేసునందు నూతన సృష్టి అంతా చేతులు హల్లెలూయా చెప్పండి. నూతన సృష్టి అన్నదప్పుడు there are certain things that you need to really work hard for. నీకు నిజంగా ఒక జయం కావాలి, విడుదల కావాలి ఈ సంవత్సరం మీ జీవితంలో. ఇఫ్ యూ వాంట్ బ్రేక్ త్రూ, సింపుల్, ఐ హ్యావ్ 3 principles, జస్ట్ 3 principles. 1, విను. వింటున్నావా? ఏం వింటున్నావు? ఏ వార్తలు వింటున్నావు? ఏం మాటలు వింటున్నావు? లోకాన్ని వింటున్నావా? దేవుని వింటున్నావా? ప్రతిరోజు నీ చెవుల్లో లోకం వినబడుతుందా? దేవుడు వినబడుతున్నాడా? దేవుని వాక్కు, దేవుని వాగ్దానం వినబడుతున్నాయా? లోకపు పాపపు కార్యాలు వినబడుతున్నాయా? అవిశ్వాసపు మాటలు వినబడుతున్నాయా? విశ్వాసపు మాటలు వినబడుతున్నాయా? శాపపు మాటలు వినబడుతున్నాయా? దీవెన మాటలు వినబడుతున్నాయా? నిన్ను బలపరిచే మాటలు వినబడుతున్నాయా? నిన్ను కృంగదీసే మాటలు వినబడుతున్నాయా? ఎవ్రీథింగ్ ఇస్ అ చాయిస్. ద చాయిస్ దట్ యు మేక్. నువ్వు చేసే నిర్ణయాలు బట్టే ఉంది. ఏం వింటున్నారు? యు సీ, లైఫ్ ఇస్ అ చాయిస్. యూ నీడ్ టు మేక్ అ చాయిస్. ఏం వింటున్నావు నువ్వు చూసేదాన్ని బట్టి ఉంది. ఈరోజు నీ ఫోన్లో, నీ యూట్యూబ్ హిస్టరీ ఏమో వింటున్నావో తెలుస్తుంది. దేవుడేమో నీకు జీవం ఇవ్వాలని, దేవుడేమో నీకు శక్తిని ఇవ్వాలని, దేవుడేమో నీకు ఆయన వాగ్దానాలను తెలియజేసి ఆయన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, మొదటిగా వినదలుచుకుంటున్నావా? 3 ముఖ్యమైన చెప్తున్నాను. మొదటిగా విను. దేవుని విను. కోరుకోవాల్సింది నీవు, నిర్ణయం చేయాల్సింది నీవు. ఎవరి స్వరం వింటావో నిర్ణయించాల్సింది నీవు. ఈరోజు మనుషుడికి ఉన్న పెద్ద జబ్బు వింటామంటే చెవులకు వినబడక కాదు, మైండ్కి తీసుకోడంట. కొంతమంది చూడండి, మాట్లాడతా ఏమన్నా చెప్పు, ఏమన్నావు మరి ఇంతసేపు అంటాను అంటే ఇన్నదంతా ఎక్కిందా? ఈరోజు నెంబర్ 1 సమస్య వివాహాలు లేకపోతే రిలేషన్షిప్స్ల మధ్య సమస్య ఏంటంటే వినరంట, ఊహించుకుంటారంట. ఇమాజినేషన్స్ వెంటరు, సత్యాన్ని వెంటరు, మాట్లాడేది వెంటరు, ఊహలు. అపవాది చేసిందంతా నీకు ఇమాజినేషన్స్. జ్ఞాపకం ఉందా? ఆ మాట బైబిల్లో ఉంది. వాడు మన మైండ్లో కోటను కడతాడంటే త్రూ ఇమాజినేషన్స్ అంట. వాటిని చెరపట్టాలంట. గెట్ హోల్డ్ ఆఫ్ దెమ్. మన మైండ్లో కాదు ఇమాజినేషన్స్ కడతానికి హీ విల్ త్రో ఇమాజినేషన్స్. అందుకని చూడండి, ఒకరు మాట్లాడుతూ ఉంటే నీ మైండ్లో ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది. రియాలిటీకి రాదు. సత్యాన్ని చూడరు, సత్యాన్ని గ్రహించరు. వేరే ఊహలు ఏదో పెరుగుతూ ఉంటుంది, వేరేదేదో కట్టుకుంటాం, వేరేదో అనుకుంటా ఉంటాం. ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని అసహించుకుంటా ప్రారంభించావా? ఎందుకు? నీలో కలిగిన ఊహలను బట్టి. అందుకని చూడండి, తల్లిదండ్రులు బిడ్డల్ని భారంతో గద్దించినా కూడా బిడ్డలకి ఎట్లా ఉంటుంది తెలుసా? నాన్న తిడుతున్నాడు రప్పించోడు అంటే ఇష్టం లేదు నా నాన్నకే. అవునా? నీకు అర్థం కాలే, నువ్వు ఊహలు ఉన్నావు. అపవాది నీ మైండ్లో రన్ చేసే సినిమా వేరే ఉంది. నువ్వు అక్కడే ఉన్నావు, అక్కడే వింటున్నావు, కానీ వినేది గ్రహించలేకపోతున్నావు. ఈరోజు మనుషుడికి వింటాం కుదరదురా, వింటాం చాలా కష్టం. వినగలిగిన వాడు ధన్యుడండి. ఈ రోజున కాదండి, ఆ రోజు యేసు ప్రభువు చెప్పాడు, చెప్పిన తర్వాత చెవులు గల వారు. వినగలిగిన వాడు ఎంత గొప్పోడు అంటే, మనుషుడికి చెవులు లేవా? లేకపోతే చెవులు నుండి వినలేకపోతున్నాడా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్ యూ ఏబుల్ టు హియర్? దేవుడు అంట మాట్లాడుతూనే ఉన్నాడంట, నా ప్రజలు వింటలేదంటున్నాడు. దేవుడు మాటను మీరు వింటున్నారా? ఏదో ఆలయంలోకి వచ్చి మాత్రం కాదు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు వినగలుగుతున్నారా? నేను అందుకని అంటాను, సృష్టిని చూసి సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టిని చూసి సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టి మొత్తం సృష్టికర్తను గురించి నీకు తెలియజేస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు కూడా అనేక సార్లు ఆయన సృష్టి ద్వారా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. సృష్టి అనేటప్పుడు మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు, సృష్టి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి రీతిగా ఆయన వాక్కు నీకు అనుగ్రహించబడుతుంది. నా గొర్రెలో నా స్వరాన్ని వింటాయి.
ఈరోజు వినగలుగుతున్నావా? కెన్ యూ హియర్ గాడ్? కెన్ యూ హియర్ గాడ్? దేవుని స్వరం వినబడుతుందా? దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతున్నారా? దేవుని మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నారా? ఆయన స్వరం వినకుండా ఇంకా స్వార్థంలో వెళ్తూ ఉన్నారా? ఈరోజు నెంబర్ 1 ప్రాబ్లం, మానవుడికి వినలేకపోతున్నాడు. కానీ దేవుడు కోరదంట, విను 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 విను. బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ బ్రేక్ త్రూ ఫ్రమ్ గాడ్, ఈ సంవత్సరం దేవుని దగ్గర నుండి జయం కావాలంటే, ఈ సంవత్సరము దేవుడు మీ జీవితాలని గొప్ప రీతిగా నడిపించాలంటే, దేవుని చిత్తం ఈ సంవత్సరం మీ జీవితంలో జరగాలంటే మొదటగా వినండి. ఈరోజు వినండి, దేవుని స్వరాన్ని వినండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఐ విల్ టెల్ యూ సంథింగ్. నిజంగా దేవుడు నాతో మాట్లాడాలని ఆశతో వెతుకుతూ అంటే, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, ఆయన స్వరం కొరకు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉండే దేవుడు. ఐ విల్ టెల్ విత్ ఆల్ మై సెల్ఫ్, మా సర్వంతో చెప్తాను, నేను కోరిన ప్రతిసారి దేవుడు మాట్లాడని సమయం అంటూ లేదు. ఐఎమ్ 100% షూర్. ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఎట్లా అంటే, నాకు తెలియని వారు నన్ను దర్శించి నన్ను కలిసి నాతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు మీతో చెప్పమంటున్నాడు. ఎగ్జాక్ట్లీ సూచనలు ఉంటాయి, కరెక్ట్గా ఎగ్జాక్ట్. కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన విధానాలు చూసినప్పుడు ఆశ్చర్యపోతామండి. కానీ ఆశ ఉండాలి, వినదలుచుకుని వినాలి. దేవుని వాక్యం చూసినప్పుడు సామెతలు 1:5 చూద్దామా? Proverbs 1:5. జ్ఞానము కలిగిన వారు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము కలిగిన వారు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. తెలుగులో ఎలా ఉంది కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. లెట్ ద వైజ్ లిజన్. జ్ఞానవంతుడు వింటే అంట, తను నేర్చుకున్న దానికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాడంట. తనకు తెలిసిన దానికి ఇంకా ఎక్స్ట్రా సంపాదించుకుంటాడంట. అంటే జ్ఞానవంతుడు ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడంట. అదే సమయంలో లెట్ ద డిసర్నింగ్ గెట్ గైడెన్స్. వెతుకుతున్న వాడు, లేకపోతే విచక్షణ కలిగిన వాడు, లేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్న వాడికి మార్గదర్శనం కనబడుతుందంట. వినాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వినండి. మీ పక్కన వాళ్ళని చూసి దేవుని స్వరం వినండి అని చెప్పండి. దేవుని వాక్యం చూసేటప్పుడు అంటే దేవుడు నడిపిస్తాడంట. యెషయా గ్రంథం 30:21 చూసినప్పుడు, మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇదే త్రోవ, దీంట్లోకి నడు. ఎప్పుడైతే దాంట్లోకి నడుస్తావో నీకేం అనుగ్రహించబడుతుంది? విశ్రాంతి అనుగ్రహించబడుతుంది. అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్. నువ్వు ఎప్పుడైతే ఆ స్వరం తగినట్టుగా ముందుకెళ్తావో, ఆ స్వరం తగినట్టుగా నువ్వు వింటావో, ఆ స్వరం తగినట్టుగా అడుగు తెస్తావో, నీవు విన్న దాని ప్రకారం నువ్వు చేయగలుగుతావో, నీకేం కలుగుతుందంట? విశ్రాంతి. ఈరోజు చాలామంది జీవితంలో విశ్రాంతి లేదు. నో రెస్ట్, రెస్ట్లెస్ లైఫ్. మనందరం అంటాం, ఐ డోంట్ హ్యావ్ రెస్ట్, నాకు రెస్ట్లెస్ లైఫ్. యాంగ్జైటీ ఎంతో అగ్రెషన్ అయిపోతుంది, ఉద్రేకాలు అయిపోతుంది, రెస్ట్ లేదు, యాంగ్జైటీగా ఉంది. దేవుని స్వరాన్ని విను, ఆ మెల్లని స్వరాన్ని విను, ఆయన ఇచ్చే మార్గదర్శనాన్ని విను. నీకు విశ్రాంతి కలుగుతుంది. నువ్వు చేయాల్సిందేదో దేవుడు చెప్తానికి ఆశతో ఉన్నాడు. నీ జీవితంలో జయమిస్తానికి దేవుడు ఆశతో ఉన్నాడు. నువ్వు వెళ్ళవలసిన త్రోవను దేవుడు నీకు తెలియజేస్తానికి ఆశతో ఉన్నాడు. విను ఆ స్వరాన్ని విను, దేవుడు నిన్ను నడిపిస్తాడు. విను ఆ స్వరాన్ని విను, దేవుడు స్థిరపరుస్తాడు. అడగండి, దేవా నా స్వరం, నీ స్వరంని వినే చెవులు నాకు దయచేయ. ఎక్కడ నోరు తెరిచి ఒకసారి అడుగుతారా? దేవా నీ స్వరము వినే చెవులు నాకు దయచేయ ప్రభా. బిగ్గరగడగండి. ఓపెన్ మై ఇయర్స్. నా చెవుల్ని తెరువయ్యా. నీ స్వరాన్ని వినాలి, నీ స్వరాన్ని గుర్తుపెట్టాలి, నిన్ను తెలుసుకోవాలయ్యా. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా నన్ను జీవింపజేయ్యా, దేవా నన్ను బ్రతికింపజేయ్యా, దేవా నన్ను దర్శించు ప్రభా. కమా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రేయర్ పాయింట్ నెంబర్ 1, దేవా నీ వెలుగు నా జీవితంలో ప్రకాశింపజేయ్యా, నీ వెలుగు నా జీవితంలో ప్రకాశింపజేయ్యా. అడగండి, నోరు తెరిచి అడగండి. దేవా నీ వెలుగుని నా జీవితంలో ప్రకాశింపజేయి. అంధకారాన్ని తొలగించు, కన్ఫ్యూజన్ తొలగించు, చీకటిని తొలగించు, చీకటి అంధకారాన్ని తొలగించు ప్రభా. నాకు నీ వెలుగు నా జీవితంలో ఉండాలి. చెప్పండి, దేవుడిని అడగండి, దేవుడిని అడగండి. నా కుటుంబంలో నీ వెలుగు ఉండాలి, నా జీవితంలో నీ వెలుగు ఉండాలి, నెల్ల త్రోవలో నీ వెలుగు ఉండాలి, నా మార్గానికి నీ దీపం ఉండాలి ప్రభా. నీ వాక్ ద్వారా నన్ను వెలిగింపజేయ. గివ్ మీ క్లారిటీ లార్డ్, గివ్ మీ విజన్ లార్డ్. అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. పాయింట్ నెంబర్ 1, దేవుడిని అడగాల్సిన, నీ వెలుగు నా జీవితంలో ఉండాలి. నోరు తెరిచి అడగండి. నీ వెలుగు ప్రతి చీకటిని పారదోలుతుంది కదా ప్రభా. నీ వెలుగు నాకు దీపంగా ఉండాలి ప్రభా. నన్ను జీవింపజేయి, నన్ను వెలిగింపజేయి. రెండోది అడగండి, దేవా నాతో మాట్లాడు ప్రభా.
నాతో మాట్లాడు ప్రభా. నీ స్వరము వినాలని ఆశతో నాతో మాట్లాడయ్యా. నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియజేయ ప్రభా. నీ వెనక నుండి ఒక శబ్దము స్వరము వినబడుతుంది. కుడికైతే ఎడంకైతే నువ్వు తడిపిస్తానని చెప్పేవయ్యా. నాకు నడిపించు ప్రభా, నాకు తెలియజేయ ప్రభా. ఎప్పుడైతే అందులోకి వెళ్ళితావో నీకు విశ్రాంతి కలుగుతానని నీ వాక్యం తెలియజేస్తుంది. గివ్ మీ రెస్ట్ ఇన్ మై లైఫ్ లార్డ్, గివ్ మీ రెస్ట్ ఇన్ మై లైఫ్ లార్డ్. షో మీ ద వే, షో మీ ద వే. నాకు మార్గాన్ని చూపి ప్రభా, నాకు మార్గాన్ని చూపి ప్రభా. నాతో మాట్లాడయ్యా. నీ దాసుని ఆలకిస్తానని మాట్లాడు, నీ దాసురాలను ఆలకిస్తానని మాట్లాడు. నడిచే త్రోవ నాకు కనబరచు. నేను ఎట్టు నడవాలని నాకు త్రోవ కనబరచు ప్రభా. షో మీ ద వే. దేవుని అడగండి, పట్టుదలతో అడగండి. నీ మార్గాన్ని నాకు కనబరిచయ్యా. నీ త్రోవ నాకు చూపి అయ్యా. నీ త్రోవలో నన్ను నడిపించయ్యా. నీ త్రోవ నాకు కావాలి ప్రభా. షో మీ ద వే లార్డ్, షో మీ ద వే లార్డ్, షో మీ ద వే లార్డ్. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? దేవుని అడగండి, స్థిరమైన భక్తి నాకు దయచేయ్యా. స్థిరమైన జీవితం నాకు దయచేయ్యా. ఒకరోజు నీ దగ్గర ఉండి ఒకరోజు దూరకపోతాం కాదయ్యా. ప్రతిదినం నీ దగ్గరకు ఉండాలి ప్రభా. నీలో ఎదగాలి ప్రభా. పాపానికి నో చెప్పాలయ్యా. లోకానికి నో చెప్పాలి. పాప కార్యాలు నో చెప్పాలి. జయంతో బ్రతకాలి. విశ్వాస వీరుడిగా బ్రతకాలి. ప్రార్థన శక్తితో బ్రతకాలి. జ్ఞాన ఆత్మ నాకు దయచేయ. నా స్థితి మారాలి. ఈ సంవత్సరం నా స్థితి మారాలి. నా బ్రతుకు మారాలి. నా జీవిత విధానం మారాలి. నా దరిద్రతను విడిచిపోవాలి ప్రభా. ఉన్న శాపము చాలు, ఉన్న నష్టము చాలు. బానిస స్థితిలో నేను ఉండను. బానిసగా నేను బ్రతకను. బానిసత్వం నన్ను ఏలవను. బానిస ఆత్మ నన్ను ఏలవను. లార్డ్ చేంజ్ మీ లార్డ్, ట్రాన్స్ఫార్మ్ మీ, ట్రాన్స్ఫార్మ్ మీ లార్డ్. పట్టుదల కలిగి ఉంటానయ్యా. నాకు శక్తి దయచేయ్యా. పట్టుదల కలిగి ఉంటానయ్యా. బుద్ధికి సాగే జీవితం నాకు దయచేయ్యా. పట్టుదల కలిగి ఉంటానయ్యా. నాకు కావాల్సిన బలము దయచేయి. నీవేనయ్యా, నీవేనయ్యా. నన్ను బలపరిచే దేవుడు నీవేనయ్యా. నన్ను బలపరిచేయ్యా. నీ ఆత్మ చేత నన్ను బలపరిచేయ్యా. అడగండి, దేవుడిని అడగండి. అడగండి, దేవా నాకు రిసోర్సెస్ దయచే ప్రభా. ఈ సంవత్సరం నాకు కావాల్సిన ప్రొవిజన్, రిసోర్సెస్ దయచేయ్యా. ఈ సంవత్సరం నేను వర్ధిల్తాను. నాకు కావాల్సిన సహాయాన్ని దయచేయి. ధనము దయచేయి. నాకు కావాల్సిన డబ్బు దయచేయి. నాకు కావాల్సిన ఉద్యోగం దయచేయి. నాకు కావాల్సిన సహాయం దయచేయి. నాకు కావాల్సిన రిసోర్స్ దయచేయి ప్రభా. Ask God, give me the provision. Give me the provision. నీ చిత్తము నెరవేరుస్తానికి కావాల్సిన ప్రొవిజన్ నాకు దయచేయి. అడగండి, దేవుడిని అడగండి. యథార్థంగా అడగండి. నాకు కావాల్సిన సహాయం నాకు రావాలి. నా సహాయం అపవాది ఆపెడతానికి వీల్లేదు. నా సహాయం అపవాది దోచుకుంటానికి వీల్లేదు. ఎవరు నా సహాయాన్ని ఆపుతానికి వీల్లేదు. లెట్ నో మ్యాన్ స్టీల్ మై ప్రొవిజన్ లార్డ్. నీవు నా కొరకు నిర్ణయించినది నా దగ్గరికి దిగి అనుగ్రహించబడాలయ్యా. ఒక మనిషి ద్వారా రాకపోతే ఇంకో మనిషి ద్వారా పంపగలిగిన దేవుడు అయ్యా. ఇశ్రాయేలుకి సహాయం మరుదిక్కు నుండి వస్తుంది. ఇవ్వవలసిన వారు ఇవ్వకపోతే మరుదిక్కు నుండి వస్తుంది. ప్రకటించండి, నా సహాయం నా దగ్గరికి చేరుతుంది. దేవుడు నా నిర్ణయించిన సహాయం నా దగ్గర చేరుతుంది. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? చెప్పండి. నేను నమ్ముచున్నాను ప్రభా. నీ కార్యాలు నా జీవితంలో ఈ సంవత్సరం జరుగుతుంది. నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్. నేను నమ్ముచున్నాను. దేవుడు కొంతమందికి చెప్తున్నాడు, నీ మార్గాలను మార్చుకో. నీ త్రోవను మార్చుకో. నీ మార్గాలను మార్చుకో. నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఇదిగో దేవుడు కొంతమందికి ఇస్తున్న మాట, చేంజ్. నిన్ను దర్శిస్తున్నాను, మార్చు. నిన్ను దర్శిస్తున్నాను, మార్చు. నువ్వు చేసే పనులు మార్చుకో. నువ్వు చేసే పనులు మార్చుకో. ఇదిగో నాకు నచ్చంది నీలో ఉంది, నీకు తెలుసు, మార్చుకో. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. చేంజ్ ద వే యు లివ్. చేంజ్ ద ప్లేస్. చేంజ్ ద వర్క్. చేంజ్ ఇట్. దేవుడు చెప్తున్నాడు, మార్చు. దుష్టుడు ఆలోచన చెప్పినాడు నడువక, పాపల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక.
ఇదిగో అవన్నీ నువ్వు మార్చుకోవాలి, అవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో ఆయన కట్టడలు నీకు ఇచ్చాడు, ఆయన వాక్కుని నీకు ఇచ్చాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు వాక్యం నీకు చెప్తుంది. ధ్యానించు, దాన్ని బట్టి దారి తప్పవు, దాన్ని బట్టి అనవసరమైన సమస్యలకు వెళ్ళవు, అనవసరమైన ఇక్కట్లో ఇరుక్కోవు, అనవసరమైన వ్యక్తుల దగ్గర పడిపోవు. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు కదా. ఫలం ఉంటుంది నీ జీవితంలో, జయం ఉంటుంది నీ జీవితంలో, దేవుని ఉంటుంది నీ జీవితంలో, అభివృద్ధి ఉంటుంది నీ జీవితంలో, సఫలత ఉంటుంది నీ జీవితంలో. యేసు నామములో నీకు ఉంది, నమ్మో. దేవుడితో చెప్పండి, దేవా ఈ సంవత్సరం నుంచి నేను వింటానయ్యా, నాతో మాట్లాడు. నేను వింటాను ప్రభా, నాతో మాట్లాడయ్యా. నేను చూడదలుచుకుంటున్నాను, నాకు కనబరచు ప్రభా. నేను చూస్తానయ్యా, నాకు చూపి అయ్యా. నా మనోనేత్రాలని తెరువు ప్రభా, నాకు చూపి, నా మనోనేత్రాలను తెరువు ప్రభా. వందనాలు ప్రభా, ఇచ్చిన ఈ దినము, ఈ అవకాశం, ఈ తరుణాలు బట్టి వందనాలు. ఎవరెవరైతే నీ జీవితంలో తమ జీవితాలు నీ చేతుల్లో సమర్పించుకున్నారో ఒక్కసారి చూడయ్యా. ఈ సంవత్సరం కావాల్సిన దృష్టి దయచేయి, వినగలిగిన చెవులు దయచేయి, గ్రహించే హృదయాన్ని దయచేయి, పట్టుదల దయచేయి, స్థిరత్వము దయచేయి. ప్రతిదీ ప్రారంభించినది ఘనంగా ఈ సంవత్సరం ముగించాలయ్యా. నీ ఆత్మ మాకుంటే ఆల్ నోయింగ్ మైండ్, సమస్తం ఎరిగిన మనస్సు మేము కలిగి ఉంటాం కదా ప్రభా. మాకు పిరికి తన ఆత్మ ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మనిచ్చావు కదా ప్రభా. దేవా నీవే కార్యం జరిగించి ఇంకా ఇక్కడ రక్షించబడిన వారిని చూడు, ఇంకా ఈ బల్లో పాల్గొని పొందిన వారిని చూడు. దేవా ఏ కారణాల చేత వారు ఆలస్యం చేస్తాను నువ్వు కూడా దేవుడు, కానీ ఈ సంవత్సరం వారి రక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను అయ్యా. ఏ మాత్రం ఆలస్యం లేకుండా వారి జీవితాలు నీ చేతుల్లో సమర్పించుకుని నీతో జతపరచబడే సంవత్సరంగా చేయి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు దృష్టి కలిగిన వారిగా, నీ కొరకు సూరకార్యాలు చేయగలిగిన వారిగా, బలమైన సాక్షులు నీ కొరకు నిలబెట్టమని ప్రభు యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రి, ఆమేన్.